నీళ్లు తాగాలి. ఒక్కవేళ కనుక ఆనాడు చెపరాసి లేదా రాకపోతే నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఉండేది కాదు. నీళ్లు తాగడానికి ఇంటికి పోదామంటే మధ్యలో బావి ఉంటే బావి దగ్గర నీళ్ళు అడిగితే నువ్వు అంటరానివి నువ్వు నీళ్లు ఇయ్యమని చెప్పేసి అక్కడ డ్రైనేజ్ నీళ్లు కాలువలు పోతున్నాయి తాగు అని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆయనను అవమానిస్తారు. అంతేకాకుండా గడ్డ మరి కట్టింగ్ చేసుకోవాలని మంగళ షాప్ దగ్గర పోతే వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు అన్నట్టు. ఇప్పటికి కూడా బీసీలందరూ కూడా అగ్ర కులాల చుట్టూ ఉంటారు. బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే వాళ్ళందరూ కుల వృత్తులు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా నువ్వు నిమ్న జాతుడివి, నీకు కట్టింగ్ చేసేది లేదని వెళ్ళగొట్టిన సందర్భం. వాళ్ళ సొంత అక్కనే ఆయన కట్టింగ్ చేసే పరిస్థితి. మేనత్త దగ్గర పోదామంటే ఎడ్ల బండోడు బండిలించకుండా డబ్బులు రేట్ ఇస్తే నేను నడుస్తా, మీరు బండి మీద రమ్మని చెప్పేసి పోయే పరిస్థితి. పోతుంటే దాహం అయితే కుళాయి నీళ్లు అంటే నల్ల నీళ్లు తాగుదామంటే ఆ నల్ల నీళ్లు తాగకుండా ఇష్టపడినట్టు తిట్టి పంపించే పరిస్థితి. చెరువులో నీళ్లు ముట్టుకునేది లేదు, గుళ్ళే దేవుణ్ణి దర్శించుకునేది లేదు. అంబేద్కర్ గారి తల్లి అమ్మ మనం గుడికి పోదామని చెప్పేసి భక్తితో పోదామంటే నోరు మూసేసి మనం అలా దేవుడి దగ్గరికి మనకు పోయే పర్మిషన్ లేదని చెప్పేసి మరి బాధపడ్డ సందర్భాలు. మరి బాగా కష్టపడతారన్న బాగవుద్దని చెప్పేసి మరి కొలంబియా యూనివర్సిటీ పోయి గొప్ప చదువు చదివి ఎంఏ పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకొని మళ్ళీ వచ్చి బరోడా దాని దగ్గర మరి సెక్రటరీ ఉద్యోగం చేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్న చెప్రాసి ఫైళ్ళు ఇసిరేసిపోతూ ఉంటారు. అదేవిధంగా ఆయన బయట కిరాయి ఉండాలంటే పార్సీ సత్రంలో ఉంటే ఈయన కులం తెలిసిన తర్వాత సత్రం ఖాళీ చేయిస్తారు. ఇవన్నీ కూడా గుండెలు పగిలిపోయేంత బాధ. 134 సంవత్సరాల ఒక పసిగుండె నలిగిపోయి విరిగిపోయి అవమానాలు పడి అనేక మంది నిందిస్తుంటే అనేక మంది బాధ పెడతా ఉంటే ఆ చిన్న గుండె ఎంత బాధపడ్డదో చెప్పలేదు. దానికి ఈ సమాజం మీద కసితోటి కష్టపడి చదివి దాదాపు 64 పాఠ్య బుక్స్ అంటే 64 శాస్త్రాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. ఆయన పుస్తకం పట్టడం అంటే ఎక్కువ. ఆయన లండన్ లో చదివిన తర్వాత ఓడలో స్టీమర్లో వస్తూ ఉంటే 20,000 పుస్తకాలు పట్టుకొస్తూ ఆ ఓడ మునిగిపోతుంది అని తెలిసినప్పుడు రమాబాయి బాధపడ్డ సంగతి. కొన్ని పుస్తకాలు పోయినా కొన్ని పుస్తకాలు పట్టుకొని వచ్చిన సందర్భం. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తుందంటే ఆయన ఎంత నలిగిపోయిందంటే 5 సంతానం ఉంటే మరి అందరు కూడా వైద్యము సరిగా చెయ్యలేక మరి ఒక యశోద్ తప్ప ఆడపిల్లతో సహా అందరూ చనిపోవడం జరిగింది. రాజరత్నాన్ని ఒక ఇష్టమైన కుమారుడు చనిపోతే కొత్త గుడ్డ శవం మీద వేసటానికి లేని పరిస్థితి. తల్లి కొంగు చింపి శవం మీద వేసి శివ ఖర్చులు లేకపోతే కూడా ఎవరిని అడగకుండా ఆత్మాభిమానంతో రమాబాయి ఎవరైతే అంబేద్కర్ గారి భార్య. సో ఆ రకంగా అందరినీ అంబేద్కర్ కోసము కొడుకులను చంపుకుంది, బిడ్డలు చంపుకుంది. పైసలు చుట్టాలు బంధువులు ఇస్తే లేదా ఆమె పిడికలు చేసి మరి పైసలు సంపాదించి అంబేద్కర్ గారి చదువు కోసము లండన్ కు పంపించేది. అక్కడ పంచపక్ష పరమాణాలు లేవు. ఒక కప్పు ఛాయ్ డబల్ రొట్టెతోటి రోజులు గడిపిన సందర్భం. గిన్ని బాధలు పడితే కష్టపడి చదివితే ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. అది ఇక్కడ మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. నాగిరెడ్డి పల్లెకు ఇలా అత్యంత మహారథులు అందరూ వచ్చారు. మేధావులు పల్ల రాజశేఖర రెడ్డి గారు దాదాపు ప్రతి సంవత్సరము 20,000 మంది విద్యార్థులను దేశ విదేశాలకు భారతదేశం మొత్తానికి ఆంధ్రకు తెలంగాణకు పట్టే విద్యావేత్త.
వారు ఉట్టినది కాలే, వారు కూడా డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, అందరూ చప్పట్లు కొట్టాలి. డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు అనేక బాధలు పడి షోడిషపల్లి అనే గ్రామం ఇప్పుడు వేలేరు మండలంలో ఉన్నది. కష్టపడి చదివి ఆయన ఇప్పుడు కాలేజీలు పెడతాం, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నీలిమ హాస్పిటల్ పెడతానని ఎప్పుడు అనలే. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి ఆయన ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అంబేద్కర్ గారి ఆలోచనను ముందు పెట్టుకుని ఈరోజు అనేక రకాల సేవలు చేస్తుంటూ అలాంటి మహానుభావుడు మరి 34 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఉన్నాడు. రెండోసారి కూడా ఉండి లేదు ఒక్క దగ్గర భాగం ఇవ్వాలి అని చెప్పి జనగాం ఎంచుకున్నాడు. ఈ రోజు నిజంగా జనగాం ప్రజలు ఎంత అదృష్టవంతులు. వారి భాష చూస్తే ఒక ఎడ్యుకేటెడ్ మాట్లాడుతుంటుంది. ఒకవేళ రాజకీయాలు మాట్లాడవస్తే మంచి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడగలడు, లేదా అధికారంలో ఉన్నప్పుడు సీఎం తర్వాత సీఎం లాగా ఏ మండలం పని, ఏ అంశమైనా, మెడికల్ అంశమైనా, టీచర్ల అంశమైనా, విద్యకు సంబంధించింది, వైద్యానికి సంబంధించింది మొత్తం కూడా దేవుడి దగ్గర పూజారి లెక్క పక్కనే ఉంటాడు. భక్తులందరూ ఏది కోరుకుంటే అయ్యగారి లెక్క అన్ని సీఎం గారికి చెప్పి, కేసీఆర్కి చెప్పి పనులు చేసే బిడ్డ. అదే నా మాదిగ బిడ్డ సుగుణక రాజు. మొత్తము ఇంకా పెద్ద ఆపరేషన్ శిక్షణ అయింది అంటారు కదా. 7 నిమిషాల్లో పెద్ద ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను కాపాల్సిన చరిత్ర మా సుగుణక రాజు. మా ఊళ్ళో అయితే తెలంగాణ ఉదయం కాదు 2001 నుండి ఇప్పటి వరకు గదే జై తెలంగాణ, గదే జై తెలంగాణ, గదే జై తెలంగాణ. ఇట్లా ఒక్కొక్కరి గురించి తమ్ముడు మరి ఫస్ట్ టైం బొద్దుగలకు నన్ను తీసుకుపోయి తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణకు వారి ఊరికి ఫస్ట్ నాడు తీసుకుపోయిన తమ్ముడు. అదేవిధంగా మా తమ్ముడు ఏలుబోతుల పరశురాముడి గురించి చెప్పొద్దు. ఇక్కడ పుట్టి వికలాంగుడిగా ఉండి లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. లక్ష్యం ఎలాంటిది ఎవరికి రాని ఆలోచన. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూల పురుషుడు డాక్టర్ భీమరావు అయితే ఆర్థిక సంక్షోభంలో భారతదేశం కూలిపోతా ఉన్న సందర్భంలో ఆయన అంత పెద్దవాడు ఉంటే ఇప్పటి వరకు అదే అందరి చెప్తారు అంబేద్కర్ లేదన్న ఆలోచన వచ్చి కరెన్సీ అంటే ఏం లేదు, నోట్ల మీద 10 రూపాయల నోటు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 బాగా నడుతుంది, 500 రూపాయలు. వాటి మీద అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు జాతీయ స్థాయిలో పనిచేసే కార్యక్రమం. వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. అడగాలిన కుటుంబంలో పుట్టి ఒక్క చదివే కాదు, ఎంచుకున్న లక్ష్యం, ఆ లక్ష్యం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. నేను ఎందుకు ఆయనతో పోల్చుకుంటున్నా అంటే ఆయన చదువులో అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడు ఆయనకు మరి మార్గదర్శకంగా ఉండడంతో ఆయన పేరును తన పేరుగా మార్చుకొని మొత్తం ఇలా ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు కాసే స్థాయికి వెళ్ళింది. మరి నా కథ అట్లే మొదలైంది. నేను అతి బీదకుడంలో మా అయ్య జీతగాడు, అంబేద్కర్ గారి అయ్య మిలిటరీ ఉద్యోగి, కానీ మా అయ్య 4 గుంచాల గుడ్డ జీతగాడు, మా బా కూలి పనికి. అయ్య కూడా చదువుకోలే, నా తర్వాత చెల్లెళ్ళు కూడా చదువుకోలే. 4 చెల్లెళ్ళు, తమ్ముడు ఇంటికి పెద్దోడిని. పూట గడవడం కష్టం ఉంటే మా అయ్య గుడ్డగాడికి పంపించిండు. 5వ తరగతి 6వ తరగతి నేను చదవలే, 5, 6 నేను చదవలే. అంబేద్కర్ లెక్క ఇంగ్లీష్ మీడియం అసలుకే లేదు. అంబేద్కర్ ఆ రోజులలో ఇంగ్లీష్ మీడియం చదివిండు. వాళ్ళయ్యా ఆ బ్రిటిష్ వాళ్ళని పట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్న, ఇంగ్లీష్ మీడియంలో చదివిండు. తర్వాత డిగ్రీ కూడా ఆయన సూట్ కూడా చూస్తే మనకు అంత అర్థమైపోతుంది. బ్రిటిషర్లతో మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యం. 5వ తరగతి 6వ తరగతికి ఎవరైనా ఉన్న వాళ్ళందరూ కూడా మీ చరిత్ర ఒకసారి చూసుకోండి. మా అయ్య చదవలే, మావ చదవలే, నా తర్వాత చెల్లెళ్ళు కూడా చదవలే. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అంబేద్కర్ గారు ఒక టీచర్, ఆయనకి ఎట్లా సహకరించిందో ఈ అంబేద్కర్ గారిని పరిచయం చేసింది
మా ఊర్లో రమణారెడ్డి లాంటి ఒక ఇంద్రసేనారెడ్డి టీచర్, ఆయన మా క్లాస్ టీచర్ 5వ తరగతిలో 5గా పెట్టినాం 6గా పెట్టినాం. ఊరు పశువులను కాసేవాడిని. ఊర పశువులను 31 పశువులను 12 ఏళ్ల వయసులో 31 పశువులను కాసి భద్రంగా యజమానులకు అప్పగించే మా తాత వృత్తి నాకు వచ్చింది. మా ఊరు జీవితం అట్లా. ఎందుకు ఈ మాటలతో చెప్తుందంటే మీ జీవితాలకు దగ్గరుండే జీవితం నాది. అందుకనే ఈ రోజు ఇక్కడ నేను సాక్ష్యం ఇవ్వాలని వచ్చిన. బైబిల్ అంటారు సాక్ష్యం ఇవ్వడం అంటారు. పక్కా నిజం నేను చెప్పేది. ఇంద్రసేనారెడ్డి సార్ ఏమిరా ఇక్కడే నీ కొడుకు డాక్టర్ ఇంజనీర్ అవుతాడు అనుకుంటే గుడ్లగాడు పంపిస్తున్నావురా. అంబేద్కర్ గారు గొప్ప చదువుకొని మరి భారతదేశానికి రాజ్యాంగం రాసిందని ఆ ఇంద్రసేనారెడ్డి సార్ నా జీవితంలో ఒక మలుపు తిప్పిండు. ఏ రకంగా కథం ఆయన మాటినప్పుడు ఆయన తొడపాసం పెట్టేది, కీళ్ళు రాసి పట్టి కొట్టేది క్లాస్ టీచర్ అంటే. మా అయ్యలు చెప్తాంటే నేను ఎక్కడ గోడ సాటు తింటే నా గొడ్ల కాసుకుంటా. తెల్లారి నుంచి వెళ్ళి గొడ్ల కాసు బంద్. 3 రోజులు పశువులన్నీ కూడా ఏమంటారు ఈ ఇంటికాడ ఉండే గుండెలకు కట్టున్నాయి. గతం ఇంటికాడ మంది వచ్చాడు, మా అయ్య నన్ను కొట్టాడు. గొడ్లగాడికి పోతావా పోవాలి, బడికి పోతావని మా అయ్య కొట్టలే నన్ను. గొడ్లగాడికి పోతావా లేదా ఇప్పుడు వాళ్ళకు దాదాపు 110 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిండు. 5 రూపాయలు 8 రూపాయలు 3 రూపాయలు. పశువులు కాస్తే ₹1 ఆ రోజులలో. ₹1 పశువులు కాస్తే ఆ చిన్న వయసులో 31 పశువులను కాస్తుంది. మా నాన్నకు 9 జొన్నలు అంటే ₹20. అంటే 12 ఏళ్ల వయసులో 31 రూపాయలు సంపాదించేది. కమిట్మెంట్ టు అ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం యజమానులకు మప్పు పొందేటట్టు ఆ రకంగా ఎప్పుడైతే టీచర్ చెప్పిండో ఆ టీచరు అదొక దైవ హక్కు లెక్క ఎన్ని అంత కష్టాలు పడి మీలాంటి వాళ్ళ ఊరోళ్ళ సహకారంతో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఒడ్లు పడినాక మళ్ళీ 9 ఒడ్లు మిత్తి కూడా ఇస్తామని చెప్పేసి ఆ కథ అట్లా అయిపోయింది. అక్కడ ఇక మళ్ళీ ఇంకా పోలే కష్టపడి చదువుకున్నాం. మెడికల్ కాలేజీకి వెళ్ళిపోయినాం. MBBS చదవడానికి వచ్చినాం. పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. పిల్లల డాక్టర్ అయిపోయిన వరంగల్ జిల్లా మొత్తంలో, వరంగల్ జిల్లా ఉత్తర తెలంగాణ మొత్తంలో పిల్లల దవాఖాన మొట్టమొదటి పిల్లల దవాఖాన పెట్టింది ఒక మాదిగోడు. దట్ ఈస్ మీ. వరంగల్ జిల్లాలో కాదు, ఉత్తర తెలంగాణ మొత్తంలో పిల్లల దవాఖాన పెట్టింది. పిల్లలను చూస్తాను, మందులు డాక్టర్ పంపిస్తాను, లేకపోతే ఎంఎం ఫోన్లో చెప్పింది. కానీ 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పిల్లల డాక్టర్గా 1992లో పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి గొప్పగా చదువుతూ అదేవిధంగా జాతీయ స్థాయిలో అంటే భారతదేశ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా మాదిగోడు. ఆయనను చూసే ఆయనకు ఎక్కడికి వెళ్ళిందో మనం ఎందుకు వెళ్ళొద్దు, మనం ఎందుకు వెళ్ళొద్దు. ఇంద్రసేనారెడ్డి సార్ చెప్పిండు కదా, ఆయన దేశానికి కాదు ప్రపంచం మీద అన్నాడు. ఆయన వల్ల ఆయన నీకులు కూడా రా నువ్వు చదువు అంటే ఆ రకంగా నేను ఇంద్రసేనారెడ్డి సార్ ద్వారా పిల్లల డాక్టర్ అయ్యా. పిల్లల డాక్టర్ తర్వాత దాదాపు ఈ రోజుకు 40 సంవత్సరాలు నేను పిల్లల డాక్టర్ అయ్యి లక్షల మంది హస్తవాసి మంచిదని లక్షల మంది మాదిగోని హస్తవాసి మంచిది ఎట్లయింది, మాదిగోని హస్తవాసి మంచి ఎట్లయింది. దొరలు రావాలి, దొరసాలు రావాలి, వాళ్ళ పిల్లలు రావాలి, అన్నీ రావాలి. ఎందుకంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులము తెలిసిన తర్వాత నా దగ్గరికి రండి, లేకపోతే చావండి అని చెప్పేసి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కులం పేరు చెప్పడానికి వెనకాలలే, ఎక్కడ కులం పేరు చెప్పడానికి ఆ కులానికి పేరు తీసుకురావాలనుకున్న కాబట్టి కృష్ణమాదిగా పిలుపుని అందుకొని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మొదటి MRPS ఒక డాక్టర్గా అందరికంటే ముందు వరుసలో MRPSకి పోయా. తెలంగాణ కన్వీనర్గా ఉండి ఆనాడు ఆర్థిక వనరులు దాదాపు 95-96లోనే
95-96లోనే 7-8 లక్షల రూపాయలు దండోల కోసం ఖర్చు పెట్టినాం. ఆ రోజులలో భువనగిరి భూమి అంటే 5,000 ఎకరం, దాదాపు 150 ఎకరాలు అప్పుడు వస్తున్నాయి. ఇలా 1500 కోట్లకు ఎదిగేటువంటి. అంటే కులం మీద అభిమానం, కుల ఉనికి చాటాలి, కుల ఆత్మగౌరవం కోసం మన వాళ్ళు ఎక్కడ తగ్గలేదు అనేటట్టు ఆ రకంగా చేసుకొని పోయినాం. అదే ఇంకో టీచరు వరదారెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏం రాజా కాంగ్రెస్ ఎందుకుంటావు, తెలంగాణ జెండా పట్టుకో, నువ్వు పోయి ఎట్లుంటుందో నీ భవిష్యత్తు చూడన్నాడు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే లక్ష్యంతో సదాలక్ష్మి మాదిగ మహిళా బిడ్డ తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడింది. తెలంగాణ రాలేప్పుడు కానీ చరిత్రలో ఉంది. నేను కూడా చరిత్రలో ఉండాలని మళ్ళీ ఉద్యోగంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాదిగ జాతి పేరు ప్రఖ్యాతలు ఉండిపోవాలని త్యాగం చేయాలంటే ఒక మాదిగోడు మాత్రమే చేస్తాడనే ఉద్దేశంతో కులాన్ని, కుల ఆత్మగౌరవం కోసం మరి అనేక సందర్భాలలో మాట్లాడడం కాదు, ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని కేసీఆర్ తిరిగినాం. అది ఒక టీచర్ వరదారెడ్డి సార్. ఎందుకంటే అప్పుడు టీచర్లు అందరూ రెడ్డిలో ఉండే, నాలుగోళ్ళు టీచర్ల వరకు రాని ఎడ్యుకేషన్ అంతా అగ్రికులాల చేతిలో ఉండే కాబట్టి నా టీచర్లు అందరూ కూడా ఆ రకంగానే ఉన్నారు. సో ఆ రకంగా ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఇలా తెలంగాణ మొత్తంలో 4 సార్లు మళ్ళీ చెప్తున్నా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. ముందే 12,700, రెండోసారి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే 33,000, మూడోసారి పోటీ చేస్తే 58,700, దగ్గర 59,000, నాలుగోసారి పోటీ చేస్తే 37,000. ఇది చరిత్ర. ఉప ముఖ్యమంత్రి, తెలుగు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ అంటే హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఇప్పుడు అది ఇంట్రెన్స్ క్వశ్చన్. ఎందుకు? ఆ మహానుభావుడు చూపిన మార్గంలో పోవడం వల్లనే ఆయన పడ్డ శ్రమలు, అవమానాలు, బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నిన్నా కూడా ఆయన ఆకాశం అంతా ఎదిగింది. మనకి సెట్ అంతా ఎదగాలేమో అనే ఆలోచనతో పోయినాం. కాబట్టి అంబేద్కర్ గారు పాపం ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలవకుండా కాంగ్రెస్ లో చేసింది. ఆఖరికి 54లో ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ వద్దట్టు పెట్టి ఓడగొట్టింది. న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు, నామినేట్ అది వచ్చింది. ఆయన విద్య ఉండదు కాబట్టి ఆయనకు రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా పెట్టిండు. 7 గేట్లకు ఉండే 6 ఏళ్ళు తప్పించుకొని తిరిగితే ఆయన ఒక్కడు మాత్రమే రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగంలో అందరూ కూడా వినాలి, రాజ్యాంగంలో మాదిగోళ్లకు రిజర్వేషన్ అని అంబేద్కర్ గారు రాయాలి. మీరంతా కొత్తగా అనుకుంటున్నారా? వారి జీవన విధానాలకు ఎవరైతే ఊళ్ళో ఉండి అంటగానితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే రోత పనులు చేస్తున్నారో, ఎవరైతే కాలువలు తీస్తున్నారో, ఎవరైతే డబ్బు కొడుతున్నారో, శివాల కాడ మరి శివాలు కట్టే కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో, సాగు కాడ పెళ్లి కాడ డబ్బు కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఊరికి బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక డబ్బా గీసి ఆ డబ్బా పేరు ఎస్సీ అని పెట్టారు. అంతే. ఆయన అంబేద్కర్ గారు ఏం పెట్టాడు? ఎవరైతే ఊరికి బయట వెలివేసినట్టుంటారో, రోత పనులు చేస్తారో, డబ్బు కొడతారో, చచ్చిపోయిన శివాలను తీసి బయటేస్తారో, పశువులను తీసి బయటేస్తారో వాళ్ళందరినీ ఒక డబ్బా గీసి షెడ్యూల్డ్ కాస్ట్ అందులో ఉండాలి, వీళ్ళు ఉండాలి. అట్లా చూసినప్పుడు భారతదేశంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి 17% జనాభాలో 17% ఎస్సీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. కానీ రజకులు కూడా ఏమంటున్నారు, చాకలు ఏమంటున్నారు, మేము రోత పనులు చేస్తున్నాం, మేము ముట్టు బట్టలన్నింటిగా ఉతుకుతున్నాం, మళ్ళీ దాన్ని తీసేస్తున్నాం,
కాబట్టి మమ్మల్ని ఎస్సీలో కలపాలని చెప్పేసి రజకులు అడుగుతున్నారు. అంటే ఒక మాదిగలకు 59 కులాలకే కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర రజకులు ఎస్సీలలో ఉన్నారు, ఓ దగ్గర ముదిరాజులు ఎస్సీలలో ఉన్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్, ఎవరైతే దూర ప్రాంతాల్లో ఊరికి బయట వ్యవసాయం చేసుకుంటుంటారో, ఆదివాసులు ఉంటారో, అడవులలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ మళ్ళొక డబ్బా చేసి దానికి ఎస్సీ అని పెట్టారు. మూడో డబ్బా బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా అగ్ర కులాలకు సేవ చేసుకుంటూ చుట్టూ ఉంటారు. సూడో క్యాస్టిజం, మేము దొరల పక్క ఉన్న ఉబ్బిపోతాం, దొరల పక్కకు ఉన్న ఉబ్బిపోతారు, గడ్డ వీకడానికి పోతారు, లేకపోతే బట్టలు ఉతుకుదానికి పోతారు, కళ్ళు తీసుకొచ్చి పూస్తానికి పోతారు, నేతన్నలు బట్టలు తీసుకుపోయి వాళ్ళకే ఇస్తారు. ఆ రకంగా అనేక కుల వృత్తులు అందరూ కలిసి బ్యాక్వర్డ్ అని పెట్టి రకరకాల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క 28% నుంచి 38 వరకు ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు 42 కావాలంటున్నారు వాళ్ళు. అదేవిధంగా ఇక వీళ్ళందరికీ అగ్రకులాలు రెడ్డి, వెలమ, కొమట, ఆయాలు, బ్రహ్మలు వాళ్ళు 10% ఉన్నారు. ఈ రకంగా ఈరోజు అంబేద్కర్ అనేవాడు అందరి వాడు ఎందుకంటే ఇలా రెడ్డోళ్లకు కూడా అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసిండు, రిజర్వేషన్ అవకాశం కల్పించిండు. ఏంటి ఆ మూల సూత్రం ఏంటంటే వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా వెనకబడితే వాళ్ళని కూడా వాళ్ళకు 10% ఇవ్వాలని చెప్పేసి. అంటే ఇవాళ సమాజంలో ఇలా నాగరెడ్డిపల్లిలో ఏ ఒక్కరికి రిజర్వేషన్ లేకుండా ఇద్దరు కూడా లేరు, అందరికీ రిజర్వేషన్ ఉంది. ఇంతకు అందరూ కూడా మాదిగోళ్ళకి తెలుస్తుంది, ఒక రిజర్వేషన్ అంటే మాదిగోళ్ళకి ఉన్నట్టు, కానీ ఈరోజు అందరికీ రిజర్వేషన్ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రిజర్వేషన్లు వాడుకొని విద్యా ఉద్యోగ రంగాలలో మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఇవాళ మరి అందరి సహకారంతో 4 ఏళ్ల నుంచి కష్టపడి 2 ఏళ్ళ నుంచి ఎక్కువ కష్టపడి నాగిరెడ్డిపల్లి అంబేద్కర్ గారిని పెట్టుకున్నామంటే ఆయనను చూసుకుంటూ తెల్లారు చూసుకుంటూ ఆయనంత ఎత్తెట్లా ఇవ్వాలి, చదువుకోవాలి, లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇంజనీరా, డాక్టరా, కలెక్టరా, ఎమ్మెల్యేనా, లాయరా, ఏ రంగంలోనైనా పోవచ్చుయ్యాలా, ఏ రంగం పోయాలా. అంబేద్కర్ లేకుండా అడుగు కూడా జరుగుతున్నది ఏ ప్రభుత్వం కూడా. ఆయన పేరు చెప్పుకుంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అంతకుముందు బీజేపీ పేరెత్తే వెళ్ళాల, ఎక్కడ అంబేద్కర్ 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 అనే పరిస్థితికి వచ్చింది. ఏదైనా కూడా మిగతా విషయాలు పల్లె రాజశేఖర గారు మాట్లాడతారు. మాదిగ బిడ్డగా నేను ప్రభుత్వం మేమేం చేస్తున్నాం గతంలో అని పల్లె రాజశేఖర గారు చెప్తారు. ఈరోజు ఒక్క మహిళల గురించి మాట్లాడుకుంటాము. మహిళల కోసం ఆడవాళ్ళంటే అబల, ఒంటింటి కుందేలు, పిల్లలుగానే యంత్రము, వ్యవసాయ కూలిగా ఆ మనువు ఆనాడు ఆడవాళ్ళని ఎక్కరాలను చేసింది. కానీ ఆడవాళ్లకు సమాన హక్కులు కావాలని చెప్పేసి రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి హిందూ బిల్లు తీసుకొస్తే నెహ్రూ దాన్ని అసలుతో ఒప్పుకోలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించలే. అందుకనే మహిళల కోసము న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. అదే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన చేసిందని చూసాయి. కొన్ని దగ్గర ఉన్నాయని చెప్పిన కదా, ఆయన రాజీనామా చేసింది కదా అని చెప్పేసి నేను రాజీనామా చేసిన. అటు తర్వాత ఇప్పటికీ మహిళలకు ఆస్తి హక్కు, మహిళలకు చదువుకునే హక్కు, మహిళలకు మాట్లాడే హక్కు, మహిళలు ఉద్యోగం చేసే హక్కు, ఉద్యోగ భద్రత హక్కు, స్పెషల్ లీవ్స్, ఇవాళ ఏ రంగంలో కూడా కలెక్టర్ కావడానికి, రాజకీయాల్లో ఎమ్మెల్యే కావడానికి, సర్పంచ్ కావడానికి మొత్తం కూడా ఇవాళ అంబేద్కర్ మరి మహిళల కోసం త్యాగం చేసిండు. మహిళల కోసం రాజీనామా చేయడం జరిగింది, మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆ రకంగా ఇవాళ వెనుకట రోజులలో రాజులు రాణులకు పుట్టేది. అంబేద్కర్ వచ్చినాక రాజులు ఎక్కడ పుడుతున్నారు? బ్యాలెట్ బాక్స్ లో పుడుతున్నారు రాజులు. ఇవాళ వెనుకటి రోజుల్లో ఎవరైనా నాగిరెడ్డిపల్లి సర్పంచ్ అంటే ఓ చిన్నప్పటి రాజు అన్నట్టే. అదేవిధంగా ఇవాళ జనగాంకి రాజులు పల్లా రాజేశ్వర రెడ్డి రాజు పక్క. అప్పుడు రాజు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు అంతే, అప్పుడేముండగా ఇప్పుడు అదే. ఆ రకంగా ఈరోజు గుడిసెలో ఉన్న గుడ్డి ముసలమ్మకు ఒకటే ఓటు, అంతే విలువ. పంచపక్ష పరమాణాలు తిని పెద్ద బంగ్లాలో ఉన్న
రాణికి కానీ రాజు కానీ వాళ్ళకు కూడా ఒకటే ఓటు, ఆ ఓటుకు ఈ ఓటు సమానం. అది అంబేద్కర్ గారు చేసింది. అందరు చెప్పండి ఓటాలి. మన ఓట్ల కోసం మన దళిత వాడలకు మాలల దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు వీళ్ళ దగ్గర ఏం లేనట్టు ఇక్కడ కొనేయచ్చని మన దగ్గరికి వస్తున్నారు. కానీ ఆ రోజులు ఎంత పోయేది ఉంటే తప్పకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మనం అనుకున్న నాయకుడిని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గారి ఆలోచన మనం అందరం కూడా కష్టపడి చదివి మేధావులుగా ఎదిగి ఈ భారతదేశ చరిత్రను తిరిగి రాయాలంటే సమాజం నిర్మించాలంటే అంబేద్కర్ గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి నన్ను చైతన్య యూత్ వాళ్ళందరూ కూడా పర్టికులర్గా కలిసి ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం, దానికంటే ఎక్కువ పల్లె రాజశేఖర రెడ్డి గారు మరి మొన్న కలిసిన సందర్భంలో మరి వారు కూడా ఆహ్వానించడంతో మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. మీ అందరితో మాట్లాడినప్పుడు మీరు మీ ఇంట్లో పోయినాక మీ పిల్లలతో మీకు ఇప్పటికి ఆలస్యం ఉంది, పల్లె రాజశేఖర రెడ్డి అని ఇంకా మాట్లాడాలి. వారికి నాకంటే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటున్నానంటే నేను ఇక్కడి ఇక్కడ అడగడు కింద ఎక్కడో పాతాళం నుంచి వచ్చినట్టు అవుపడే వరకు మాత్రమే వచ్చినా. మీ పిల్లలు కూడా కష్టపడి చదవాలి. ఓ కొడుకు బూట్లు వేసుకోగానే ఉబ్బిపోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ పాఠశాల చదివినా కూడా కష్టపడి చదివిస్తే నాగిరెడ్డి పల్లెకు పేరు తీసుకురావాలి. రెడ్డోళ్ళు కానీ, వెలుమోళ్ళు కానీ, కోటోళ్ళు కానీ, బీసీలు కానీ, ఎస్సీలలో మాలమాదిగలు కానీ ఏ కులమన్నైనా సరే కష్టపడి చదివితే మన దేశ చరిత్రను తిరిగి రాసే అవకాశం ఉంటుందని ఆ దిశగా మరి మీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులుగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన అందరికీ ఆర్గనైజర్ అందరూ మరొకసారి జయభూమి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఒక్కడే నిమిషం సార్, ప్లీజ్ రిక్వెస్ట్. మరి నాయుడుపల్లి ఉపాధ్యాయులు శ్రీ కంకయ్య గారిని ఒక్కడే నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. అంటే లాస్ట్ పీరియడ్ లో నాకు పీరియడ్ వచ్చిన టీచర్ని కాబట్టి చివరి పీరియడ్ ఇది. సభాధ్యక్షులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మొదటి మన డిప్యూటీ సీఎం మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చారు. నేను సారు వడ్చర్లో ఈ స్టేజ్లో కూడా పంచుకున్నాం మేము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే మాట్లాడే టైం లేదు కాబట్టి అంబేద్కర్ అంటే మాట కంటే ఒక పాటలో ఒక ముచ్చట చెప్పేసి నేను ముగిస్తా, మీరేం కోరదు. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. జాగో రే జగత్కి 134వ సంవత్సరంలో జయంతి జరుపుకుంటామంటే ఆ మహానుభావుడు చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలే ఆయనను గుర్తుపెట్టుకునేటట్టు చేసినాయి. మనవాదాన్ని, ఏ మనవాదమైతే స్త్రీలను, ఏ మనవాదమైతే అంటరాని వాళ్ళను, ఏ మనవాదమైతే ఊరికి దూరంగా బీసీ ఎస్సీ ఎస్టీలను దూరంగా ఉంచిందో ఆ మను సంస్కృతిని, ఆ మనువాదాన్ని కాల్చివేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడిచింది కాబట్టి వీళ్ళందరూ మహానుభావులుగా ఎదిగారు. మీరు కూడా ఆ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి. నేను ఒక్క ముచ్చట చెప్పి బంద్ చేస్తాయి. ఇంతవరకు ఇక్కడ మసీదు ఉంది. ఈ మసీదులో స్త్రీ ఇప్పటి వరకు పూజారి కాలేదు. ఇక్కడ చర్చ్ ఉంటుంది, ఇప్పటి వరకు స్త్రీ చర్చిలో పాస్టర్ కాలేదు. ఇక్కడ గుడి ఉంటుంది, ఈ గుడిలో ఇప్పటి వరకు ఒక స్త్రీ పూజారి కాలేదు. కానీ మన ఊరికి సర్పంచ్ ఎవరయ్యారు? మన ఊరికి ఎవరు సర్పంచ్ అయ్యారు? భవానీ అయింది. మన రాష్ట్రపతి ఎవరయ్యారు? ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరయ్యారు? స్త్రీ అయింది. ఎందుకు అయింది?
బికాస్ ఆఫ్ రాజ్యాంగము. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగం యొక్క విలువలను తెలుసుకొని రాజ్యాంగము విగ్రహాలు పెట్టుకోవడం కాదు, విగ్రహాలను పెట్టుకొని వారి ఆశయాలను రాళ్లతో కొట్టొద్దు. వారి ఆశయాలను సాధించాలి. ఆ సాధిస్తేనే వారి ఆశయాలకు, వారి పుట్టుకకు, వారు చేసినటువంటి మహనీయులు వాళ్ళ కంటిన్యూలను, కన్నబిడ్డలను అందరినీ పోగొట్టుకొని మన కోసం శ్రమించారు. వారి యొక్క అడుగుజాడల్లో నడవాలి. వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళ ఆశయాలు సాధించాలి. ఆశయ సాధనకు మీ అందరూ కూడా నడుము కట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి నాగరేపల్లి యువత ఆ వైపుగా మీరందరూ అడుగులు వేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జై భీమ్. థ్యాంక్ యూ సార్. కావాలా మీరు ఇది చేసి మీరు జనానికి ఏం చేసినారు? సంజయ్ గారి పాటతో మరి రమణకు పార్టీ విషయంలో మాట్లాడతా ఇప్పుడు మాట్లాడుకునే మరొకసారి నువ్వు తూర్పు దిక్కువో అంబవాడ గ్రామమందు ఉక్కు పిండవో మా బాబా అంబేద్కరా నువ్వు పోరు జెండవో దిక్కుల కోళ్ళే నోళ్ళకు పెద్ద దిక్కువో మా బాబా అంబేద్కర నువ్వు తూర్పు దిక్కువో మరోసూడన్నావు మా బతుకులు ఏందన్నావు సంపన్నులకు స్వాతంత్రం మా కొరిగేదేముందని
మార్చకుండా ఈ వ్యవస్థ మారన్నో తుంపడి మార్చకుండా ఈ వ్యవస్థ మారన్నో ఏ కులము ఆ కులము ఏకముగా మారన్నో ఏ కులము ఆ కులము ఏకముగా మారన్నో ఒక వర్గం కావాలన్నో ఉద్యమ కళాకారులు ఇద్దరు బిడ్డ అన్ని రెండు మూడు వచ్చిన పాటలు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన చెల్లెకి గట్టిగా సప్పని కొట్టాలి అన్నా. ఇక్కడి బిడ్డ సంధ్య అన్న కొనలా అన్నతోనే ఉండేది, రాజన్నతోనే ఉండేది, రాజన్నే కీలక పాత్రధారుడు. మన నిజంగా కూడా చెల్లె రఘు చేసుకోవడం ఈ నా మధ్యలో అంటే మీ ఆధ్వర్యంలో అలా వీళ్ళతో పెళ్లి చేసింది. ఒకసారి ఈ ఊరి ప్రజలందరూ కూడా
వీళ్ళిద్దరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఇది గ్రామ వాసులు కాబట్టి. థ్యాంక్ యూ. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన ఆపద్బాంధవుడు డైనమిక్ లీడర్ జనగామ ఎమ్మెల్యే శ్రీ సల్లా రాజేష్ జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. జోహార్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ భారతరత్న బిఆర్ అంబేద్కర్, జోహార్ భారతరత్న బిఆర్ అంబేద్కర్. అందరికీ నమస్కారం. సమయం బాగా అయింది. అయినా మా పెద్దమ్మలు పెద్దవాళ్ళు వాళ్ళు మాత్రం అందరు కూర్చొని ఉన్నారు. మా తమ్ముళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది. విగ్రహం పెట్టుకోవడమే కాకుండా ఎందుకు పెడుతున్నాం, దాని ద్వారా ఏ స్ఫూర్తి పొందాలి అనే పూర్తి మా ఈ మధ్యకాలంలో పాటలు వింటుంటే ఏదో వాళ్ళు రాస్తున్నారు చేస్తున్నాను కానీ మరలా అన్ని ఉద్యమాలని ఒకప్పుడు కారంచేడులో అన్యాయంగా దళితుల మీద దాడి చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ విధంగా రగిలిపోయి వాళ్ళ ఆలోచన నుంచి వచ్చిన పాటలు మళ్ళా మా చెల్లె సంధ్య బ్రహ్మాండంగా ఈ ఊరు బిడ్డ పాడడం చాలా సంతోషం. తమ్ముడు సాయి పాటలు కూడా సాయి పాడుతుంటే ఊరికే ఏదో పాడని కాదు, మొత్తం తనలో ఉన్నదాన్ని, తను భావించిన దాన్ని, తను బాధలు అనుభవించిన దాన్ని ఆ మనసు లోపల నుంచి పాడుతుంటాడు. మళ్ళీ మా తమ్ముడు గారు మంచి బ్రహ్మాండంగా పాట మళ్ళీ వాడు అంటే పాట రాసిన పాట వాడిన అది ఎవరు ఆ బాధలు అనుభవిస్తారో ఇవాళ మాదిగ గురించి మాదిగా వాళ్ళు మాలమాదిగలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాటలు పాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు వాళ్ళ బాధలన్నింటినీ అందులో రంగరించి పోస్తే వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పింది, వాళ్ళ ఊరు చెప్పింది, వాళ్ళ యొక్క జీవితం చెప్పిన దాన్నే వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాటలు వచ్చినా ఏ సాహిత్యం వచ్చినా వాళ్ళ పడ్డ బాధ నుంచి వచ్చింది. ఏదో తీరాలలో నదీ తీరాలలో కూర్చుంటేనేమో లేకపోతే ఏసీ రూమ్లలో ఉంటేనేమో వచ్చిన పాటలు కాదు. ఇవాళ పాడిన పాటలు కానీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే బాధల నుంచి వచ్చినాయి కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల లాభం పొందిన వాళ్ళు వచ్చినాయి కావచ్చు. అద్భుతమైన గ్రామరూపాయలు సంజీవ్ మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా మళ్ళా చేసిన వారికి అభినందనలు. మనలందరూ వేదిక మీద బ్రహ్మాండంగా మాట్లాడారు. వాళ్ళందరి యొక్క అనుభవ పాఠాలు చెప్పింది. అందులో ఏది ఒక్కటి కూడా అది సత్యదూరం అనేవో లేకపోతే ఇంకోటో కాదు. మా డాక్టర్ గారు కానీ, మా రాజన్న కానీ, పరశురామ్ కానీ, మా అంజన కానీ, సిద్ధన కానీ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క బాధలు ఈ సమాజం ఆ బాధలు పడకూడదని చెప్పేసి ఆవేదన నుంచి చెప్పిన తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ ఈ నాగేడిపల్లిలో ఒక చైతన్యపూరితమైన ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తమ్ముళ్ళకు మరొకసారి నేను నిజంగా అభినందన తెలియజేస్తూ, ఇలా అంబేద్కర్ గారి గురించి ఎవరు మాట్లాడినా మంచి మాటలు మాట్లాడాల్సిందే. అంబేద్కర్ గారి గురించి ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే ఎవరు ఎన్నికైనా వీరు డాక్టర్ చదువుకున్నారు, వారు డాక్టర్ చదువుకున్నా, మా సర్పంచ్ అయినా లేకపోతే మనందరం ఇంత ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నామంటే కూడా ఆ రాజ్యాంగ రక్షణ మనకు ఉండదు కాబట్టి చేయగలిగినాం. ఆ రాజ్యాంగమే లేకపోతే, ఆ రక్షణే లేకపోతే మళ్ళీ ఒక అనార్కీ ఉండేది, ఒక దుర్మార్గం ఉండేది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ యొక్క 140 కోట్ల భారత ప్రజలు ఇవాళ చదువుకోవడానికి కావాల్సిన రిజర్వేషన్, చేయడానికి కావాల్సిన ఉద్యోగం, లేకపోతే ఈ విధంగా మాట్లాడటానికి ఒక ప్రజాస్వామ్యం ఇచ్చింది ఖచ్చితంగా ఆ మహనీయుడు అంబేద్కర్ గారు తప్ప మరొకరు కాదు. కాబట్టి వారి గురించి అందరూ ఏదో ఒక రోజున వారిని పూజించి
వర్ధంతి రోజున జయంతి రోజున మనం గుర్తు చేసుకోవడం కాదు, అనునిత్యం ఒక మీరు దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి విగ్రహం పక్కన వారిని కూడా పెట్టుకోవాలి. దేవుని నమ్మకపోతే అట్లీస్ట్ వారినైనా దేవునిలాగా మనం పూజించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా మనసా వాచ కర్మను నమ్మిందే ఆచరిస్తా, ఆచరించిందే మాట్లాడతా. బయట కూడా మాట్లాడే లోపల మాట్లాడిన వల్ల కాదు, ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా మాట్లాడుతుంటాం. నన్ను జనగామకు వచ్చినప్పుడు జనగామ మొత్తం కూడా చాలా మంది ఆశీర్వదించిండ్రు. ఆశీర్వదించిన తర్వాత నేను ఏదైతే చేస్తానని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చెప్పినా, ఎందుకంటే వారి గురించి అన్ని చాలా చెప్పిండ్రు. వారిని స్ఫూర్తిగా తీసుకుంటే వారు మనకి ఏదైతే అందించిండ్రో ఆ చదువుని ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఇక్కడ ఉండే అందరూ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, మనకు చదువే ఆయుధం, మనకు చదివే జ్ఞానం, మనకు చదివే జీవితం. ఆ చదివిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేయొచ్చు. మన బ్రతుకు కావాల్సిన చదువును మాత్రం ఖచ్చితంగా చదవాలని చెప్పేసి ఆ చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నా మొదటి మాటగా చెప్తున్నాను. రెండోది, నన్ను మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిపించిందంటే మీ కష్ట సుఖాల్లో, మీ సుఖ దుఃఖాల్లో పాలు పంచుకుంటూ మీకు చేతనైంది చేయమని చెప్పేసి నన్ను ఎన్నుకుంటున్నా, నాకు తెలుసు. అందుకే రెండు ముఖ్యం, ఒకటి విద్య, రెండోది వైద్యం. ఆ విద్యలో నేను ప్రైవేట్ కాలేజీ కాబట్టి ఆ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరికీ, ఎందుకంటే కొంత రిజర్వేషన్ ద్వారా ఫీజు లేకుండా వస్తారు, వాళ్ళకి మనం చేయాల్సింది లేదు, అవసరం లేదు. అట్లా కాకుండా ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు ఎంతో కొంత సహాయం చేస్తున్నా అది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా చేస్తూ ఈ నాగిరెడ్డి పిల్లలు ఉండే పిల్లలకు కానీ వాళ్ళకు కూడా సహాయం అందిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మూడో అంశం, అత్యంత కష్టమైన పని ఇవాళ వైద్యం. ఇవాళ ఏదైనా చిన్న జబ్బు వస్తే హాస్పిటల్ పోతే 2000, 3000, 5000 జ్వరం వస్తే అవుతాను. చిన్నది ఏమైనా ఆపరేషన్ అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతాను. మనకు ఇక్కడ జనగామలో చేయగలిగే శక్తి ఉంటే చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు. డబ్బు ఉన్నట్లయితే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ పోతుంటే పెట్టుకోవచ్చు. డబ్బు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ మీకు దొరకలేకపోతే ఆ వైద్యాన్ని నేను మాత్రం ఖచ్చితంగా మీకు చేపిస్తా, ఒక పైసా ఖర్చు లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నాను. 6 నెలలుగా చేపిస్తున్నా. ప్రతి మీద 5,000 మందికి, అది మందులైనా ఆపరేషన్లైనా పరీక్షలైనా ఉచితంగా చేపిస్తున్నా. నన్ను ఎన్నుకున్న 5 సంవత్సరాలు కూడా మొత్తం కూడా మన నాగిరెడ్డిపల్లె కాదు, బచ్చన్నపేట కాదు, జనగాం ప్రజలందరూ కూడా అది కొనసాగిస్తా, అది ఎంత ఖర్చు అయినా భరిస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 4వ అంశం, సమాజంలో ఇప్పటికి కూడా ఏ ఊరికి పోయినా నాగిరెడ్డిపల్లి చౌరస్తాకు వచ్చి ఈ ఊర్లో పేదవాళ్ళు ఎవరు అంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా మాలవాడ కానీ మధువాడ తప్ప ఇంకోటి కాదు. బచ్చన్నపేట పోయినా అదే, పరమడి కేశాపురం పోయినా అదే, ఉత్తరప్రదేశ్ పోయినా అదే, ఆంధ్రప్రదేశ్ పోయినా అదే, ఎక్కడికైనా పోండి. ఈ భారతదేశంలో ఇప్పటికి కూడా ఒక గ్రామానికి పోయి ఆ గ్రామంలో నిలబడి ఈ ఊర్లో పేదవాళ్ళు ఎవరు ఉన్నారు, ఎక్కడున్నారంటే ఆ కాలనీ చూపిస్తారు, దూరం ఉన్నది చెప్తారు తప్ప మరొకటి కాదు. అంబేద్కర్ గారి రిజర్వేషన్ల వల్ల కొంత చదువుకోవడం, కొన్ని ఉద్యోగాలు రావడం కొంత చేశారు. కానీ ఇప్పటికీ ఈ దేశంలో అత్యంత అణగారిన వాళ్ళు, అత్యంత పేదవాళ్ళు, అత్యంత బాధితులు, అత్యంత పీడితులు ఎవరంటే ఖచ్చితంగా మాదిగా ఎస్సీ తప్ప మరొకటి కాదు. అది నిర్వివాద అంశం. మేము కేసీఆర్ గారి దగ్గర చాలాసార్లు చెప్పేవారు, చాలాసార్లు డిస్కషన్ వచ్చింది. దళిత బంధు పెట్టినప్పుడు అన్నాను, ఎందుకండి మనిషికో 1,00,000 రూపాయలు ఇస్తే అందరికి వస్తాయి కదా, మీరు ఏదో 10 లక్షల రూపాయలు ఇస్తే ఎవరో ఒక కుటుంబం, 2 కుటుంబాలు 3 కుటుంబాలు వస్తాయి, దానివల్ల మీకు ఏమొస్తుందని చెప్పారు చాలా మంది చెప్పారు. ఆయన చెప్పిండు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తే అది వాళ్ళకి ఏమి సరిపోకుండా దాని బ్యాంకు కొద్దిగా, మిగతా కొద్దిగా అక్కడ ఇక్కడ మొత్తం కమిషన్లు వాళ్ళకి ఏమి మిగలదు. మళ్ళా వాళ్ళు మళ్ళీ అడగడానికి అని చెప్పేసి వస్తారు తప్ప ఒక జీవితం, ఒక కుటుంబం సెటిల్ కాదు. కాబట్టి ఒక 10 లక్షలు ఉంటే
కనీసం భార్య భర్త ఒక్కరినో ఇద్దరినో పెట్టుకుని ఏదో చేసే కార్యక్రమం, ఒక వెహికల్ తీసుకోవచ్చు, ఒక మిగతా ఒక 5-6 మంది కలిసి ఏదైనా చిన్నది పెట్టుకోవచ్చు, కనీసం ఒక 10 బర్రెలు కొనుక్కోవడానికి కావాల్సింది కావచ్చు. కాబట్టి దీని ద్వారానే కొంతమంది కొన్ని కుటుంబాలు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఆ ఊర్లో ఉండే కుటుంబాలన్నీ పైకి వస్తాయి అనే మంచి ఉద్దేశంతోనే దళిత బంధాన్ని పెట్టడం జరిగింది. రిజిస్టర్ విషయాలు పూర్తిగా కంప్లీట్ కాలే, కానీ నాకు నమ్మకం ఉన్నది కేసీఆర్ గారు అది వదిలిపెట్టారు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉండే తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణలో ఉండే ప్రజలందరికీ ఇక్కడ ఉన్న పైసలు అందరికీ కూడా చెందాలని. అందుకే చాలా మంది అనుకున్నారు ఏమన్నా 10 లక్షలు తీసుకుపోయి మళ్ళీ ఎస్సీలకే ఇస్తున్నాడు, మాకేమి ఇస్తున్నాడని చెప్పి చాలా మంది బాధపడ్డారు. చాలా మంది అసహాయంగా ఉన్నారు. నిన్న ఓట్లు వేసినప్పుడు కూడా కొద్దిగంత వాళ్ళ ప్రభావం చూపించవచ్చు. కానీ నేను నమ్మింది కేసీఆర్ గారు నమ్మిన దాన్ని నేను ఆచరించేవాడిని కాబట్టి ఖచ్చితంగా దళితులందరూ రేపు పైకి రావాలంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆ కుటుంబం వస్తే రావచ్చు. కానీ మిగతా వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే, అది పెద్ద ఎత్తున చేయాల్సిందే. ఆ కుటుంబాలు ఖచ్చితంగా మరలా పావర్టీ లోపలికి పోకుండా ఉండాలంటే 10 లక్షల కంటే ఇంకా ఎక్కువ సహాయం చేస్తేనే ఆ కుటుంబాలు మరలా ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా అది కొనసాగించాలని కోరేదాన్ని నేను ముందుంటా. కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళందరూ కష్టమైనా అది మాత్రం ఈ ఊర్లో ఈ దేశంలో ఇప్పటికీ పీడితులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెందించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది, ఎమ్మెల్యేల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నా. రెండో అంశం, ఇవాళ మనకు చదివే ఆయుధం అని చెప్తున్నాం. మరి ఆ చదువుకోవడానికి ఇవాళ గురుకులాలు పెట్టుకున్నాం. ఇలా ఈ గురుకులాలలో మన పిల్లలు ఇంతకుముందు ఎలా చదువుకున్నారు, ఇప్పుడు ఎలా చదువుకున్నారు, ఒక పూర్ణ కావచ్చు. అనేక మందికి ఇవాళ MBBS సీట్లు ఎట్లా వస్తున్నాయి, అనేక మందికి ఇవాళ క్రీడల్లో ఏ విధంగా ప్రాముఖ్యత వస్తున్నారు, ఏ విధంగా UPSC ఎగ్జామ్స్ కొడతా ఉన్నారు, IITలో ఎట్లా వస్తున్నారు అంటే ఈ గురుకులాలలో మనం చదివించే వాటికినే ఆ గురుకులాల్లో SC కావచ్చు, ST కావచ్చు, BC కావచ్చు, మైనార్టీ చాలా మంది ఉన్నారు. ఒక SC ST BCకి ఎందుకు అన్ని కలిపి పెడతారు? అన్ని కలిపి పెట్టడానికి అందరికీ ఎంతో కొంత చెందుతుంది, కొంత ఉన్నది. కాబట్టి ఏమీ లేని వాళ్ళ కోసమే ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతోనే అది 250-300 ఉంటే ఇవాళ 1000 పైన గురుకులాలు పెట్టుకుంది. ఈ అణగారిన శక్తులు ఖచ్చితంగా వాళ్ళకి లాభం జరగాలి, ఆ పిల్లలు చదువుకోవాలి, ఆ పిల్లలు ఆ కుటుంబాలు సెటిల్ కావాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ గారు పెట్టింది. మూడో అంశం, ఇవాళ బయటికి పోవడానికి కూడా 5 లక్షలు 10 లక్షలు మాత్రమే ఉండే. ఆనాడు అంబేద్కర్ గారు బయటికి పోవడానికి ఎంత కష్టపడ్డారో వీళ్ళందరూ చెప్పారు. మరి ఇవాళ మన పిల్లలు బయటికి పోవాలంటే కనీసం ఒక 20 లక్షలు ప్రభుత్వాలు సహకారం చేయకపోతే, ఇలా మీరు అమెరికా పోతే అమెరికా పోయిన వాళ్ళ మొత్తం కూడా 90% తీసుకుంటే 95% అగ్రవర్ణాలు ఉంటారు. 95% ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే రెడ్డిస్ కావచ్చు, వెల్మాస్ కావచ్చు, లేకపోతే మిగతా అగ్రవర్ణాలు కావచ్చు, కొంతమంది బీసీలు కావచ్చు. ఎంతమంది ఎస్సీలు బయటకు పోయినా మీరు చూడండి. మరి వాళ్ళ కోసమే కదా ఇవాళ అంబేద్కర్ స్కాలర్షిప్ 20 లక్షలు పెడితే చాలా మంది ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మన పిల్లలు ఎక్కడ పోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. అంటే ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తేనే ఆ జాతిని పూర్తిగా పైకి తీసుకురావచ్చు అని చెప్పేసి అంబేద్కర్ ఓవర్షిప్ స్కాలర్షిప్ పెట్టుకున్నాం. చివరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నున్నా కూడా ఇవాళ అంబేద్కర్ గారిని చాలా మంది గొప్పగా చెప్తున్నారు. ఈ 29 రాష్ట్రాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని పార్టీలు వచ్చినా ఎవరన్నా ఒక్క పార్టీ కానీ ఆ యొక్క పాలనా యంత్రాంగానికి సెక్రటేరియట్కి ఎవరన్నా అంబేద్కర్ గారి పేరు పెట్టారా? ఎవరైనా 29 రాష్ట్రాల్లో మేము అడుగుతున్నాం. 29 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆ అంబేద్కర్ మహనీయుడు అన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా కేసీఆర్ గారు రూపొందించిందో తెలంగాణ ఉద్యమానికి ఒక భూమిగా ఏర్పడడానికి ఆ రాజ్యాంగం ఏర్పరిచింది. వారు చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ బ్రహ్మాండంగా పెట్టుకున్న సెక్రటేరియట్ కి మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నది కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారే. ఇది వాస్తవం, అందరికీ తెలిసిందే.
మస్తుగా చెప్తుంటారు ఒక విగ్రహం పెట్టుకోవాలంటే 4 సంవత్సరాలు అయిందని చెప్పేసి మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా తమ్ముళ్ళందరూ కష్టపడితే ఇప్పుడు పెట్టుకున్నామని. మరి దేశంలో ఇంత ఎత్తు 125 అడుగుల విగ్రహం ఎక్కడ ఎవరు పెట్టలే. 100 కోట్ల రూపాయలైనా ఆ మహనీయుని విగ్రహం ఖచ్చితంగా ఉండాలని కేసీఆర్ గారు నమ్మింది కాబట్టి ఆ నమ్మింది ఆచరించింది. దాన్ని ఇవాళ ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ మహనీయుని స్ఫూర్తి కొనసాగాలనే ఉద్దేశంతో నిజంగా ఆచరించే వాళ్ళం కాబట్టి కేసీఆర్ గారు పెట్టారు. మీరు కూడా చూస్తుంటారు, ఒక్కొక్క దగ్గర ఒకరు పోతే స్ఫూర్తి చెందుతుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఊరికనే ఏదో మాటలు మాట్లాడి చెక్కల గింతలు పెట్టి మంచిగా మాట్లాడి మంచిగా చెప్పడం కాదు. ఖచ్చితంగా అనేక అంశాల్లో గత ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు కొన్నిటిని ఆచరించినాం, కొన్ని సక్సెస్ అయినాం, కొన్ని మధ్యవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క జాతికి ఉపయోగపడాలంటే ఇవన్నీ కూడా ఇటువంటి ఇంకా బెటర్ గా రావాలని చెప్పి నేను భావిస్తూ వారిని ఖచ్చితంగా వారి యొక్క జయంతి రోజున ఇంత మంచి కార్యక్రమం చేసిన నాగిరెడ్డిపల్లి గ్రామస్తులకు యువకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీరు ఏ కష్టం ఉన్నా ఏ నష్టం పడుతున్నా ఖచ్చితంగా నా దగ్గరికి రండి, నన్ను పిలుచుకోండి. నాకు వీలైన మీ గ్రామానికి ఖచ్చితంగా ఈ మండలానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి అన్న సిస్టర్ ప్రతిసారి చెప్తుంటారు ఏదన్నా కూడా నాగేడిది పల్లెది అక్కడ దాకా ఇక్కడ దాకా రాకముందే ఈ గ్రామస్తుల యొక్క పనులను కూడా చెప్తా ఉంటారు. సర్పంచ్ గా తాను కూడా సర్పంచ్లకు ఇబ్బంది లేదంటే కూడా నాగిరెడ్డి అసెంబ్లీలో చెప్పిన. అదేవిధంగా రమణారెడ్డి గారు కూడా ఉద్యమకారుడిగా ఉండి బ్రహ్మాండంగా ఇవాళ అనేక సమస్యలు కూడా నా ముందు తీసుకొస్తున్నారు. కాబట్టి నాగిరెడ్డిపల్లి సమస్య లేకున్నా అది నా గ్రామ సమస్యలానే భావిస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ తమ్ముళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై భీమ్. కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబావాడేనా ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim,
వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ, బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలే కాల్చి కూల్చేసినాడు. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు, బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననౌ జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం